ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబడే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడై ఉండి మీకు జయాన్ని కలుగజేయునుగాక. ప్రియులరా, సర్వశక్తి గల దేవుడు అనేటువంటి అంశం మీద మనము దేవుని యొక్క వచనాన్ని మనం ఈరోజు ధ్యానించుకుందామండి. ఆది కాండము 17వ అధ్యాయము 1వ వచనం ఇలా సెలవిస్తుంది. అబ్రాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా ఆయనకు ప్రత్యక్షమై అంటున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను అనేటువంటి మాటను అబ్రహాముతో యెహోవా పలికేది మనం చదువుతున్నామండి. నువ్వు నాకు ముందుగా నడుచుచు నిందారహితుడవై ఉండుము అనేటువంటి మాటను మనం చదువుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రాము అనేటువంటి వ్యక్తికి యెహోవా సర్వశక్తి గల దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాం అంటే మనకు తెలుసు, అంటే చాలా ఎక్కువగా విశ్వాసుల యొక్క తండ్రి అనేటువంటి మాటను మనం చాలా ఎక్కువగా ఉపయోగిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ అబ్రాం అంటే అర్థం ఏంటి? అబ్రాం అంటే అర్థం ఏంటి? లోకపు వెలుగులో నడుచువాడు, లోకపు వెలుగులో నడుచువాడు అని అర్థం అండి. ఎందుకు ఈ పేరు ఎవరు పెట్టారు ఆయనకి అంటే, మెసొపొతేమియా దేశస్థుడైనటువంటి తేరహు, అబ్రాం యొక్క తండ్రి అయినటువంటి తేరహు సీన్ అనేటువంటి చంద్రదేవతను నమస్కరించేటువంటి ఒక వ్యక్తి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క వారు ఏం నమ్మారంటే, ఈ లోకానికంతా కూడా రాత్రిలో చీకటిలో వెలుగునిచ్చేది ఏదంటే చంద్రుడు. కాబట్టి నా యొక్క కుమారుడు ఈ యొక్క లోకానికే వెలుగునిచ్చేటువంటి చంద్రుని యొక్క వెలుగులో నడిచేవాడు అనేటువంటి అర్థముతో అబ్రాము అని పేరు పెట్టారండి. అంటే అర్థం ఏంటి? లోకపు వెలుగులో నడుచువాడు, లోకానికే వెలుగు చూపించేటువంటి చంద్రుని యొక్క వెలుగులో నడుచువాడు అనేటువంటి అర్థముతో అబ్రాము అని పేరు పెట్టారండి. ఇప్పుడు లోకపు వెలుగులో, లోకము చూపించేటువంటి వెలుగులో నడుస్తున్నటువంటి ఒక వ్యక్తికి జీవము గల దేవుడు, సర్వశక్తి గల దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు. అయ్యా, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళు అంటున్నాడు. అబ్రాము వేరే ఏది ఆలోచించలేదు. ఈయన నాతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఈయన జీవము గల దేవుడు, ఈయన మాట్లాడే దేవుడు అనేటువంటి దాన్ని అబ్రాం నమ్మాడు. తండ్రి ఇంటిని వదిలిపెట్టి బయలుదేరి వెళ్ళాడు. కొన్ని సంవత్సరాలు అవుతుంది, ఆయన జీవితంలో ఏం మార్పు లేదు, ఆయన ఆశించింది ఏం జరగలేదు. ఇప్పుడు 99 సంవత్సరాలు అయినప్పుడు అబ్రాముకి దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు. యెహోవా, అయ్యా, నేను సర్వశక్తి గల దేవుడను, నువ్వు నాకు ముందుగా నడుచుచు నిందారహితుడవై ఉండము అంటున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రాహాముకి అప్పుడు ఏ యొక్క మేలు కూడా జరగలేదు. ఈ దేవుడు నన్ను రమ్మన్నాడు బయటికి, నా తండ్రి ఇంటి వదిలిపెట్టి రమ్మన్నాడు, నేను వచ్చేసాను, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ఇంకా నా జీవితం ఎవరు నడిపిస్తారు, అసలు ఏం మార్పు లేదని చెప్పి అబ్రాము దేవునికి విరోధంగా మాట్లాడలేదు. దేవుని యొక్క క్రియల కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు, వేచి ఉన్నాడు, ఎదురు చూస్తున్నాడు. అలాంటి సందర్భంలో యెహోవా అబ్రాహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రాము, నేను సర్వశక్తి గల దేవుడనయ్యా. అంటే అర్థం ఏంటి? నేను సకల ఆశీర్వాదాలు గల దేవుడను. నా దగ్గర అన్ని విధాలైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి, నీకు కావలసినటువంటి అన్ని విధమైనటువంటి ఆశీర్వాదాలు నా యొద్ద ఉన్నాయి అని అర్థంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు అబ్రాము లోకపు వెలుగులో నడిచేటువంటి ఒక వ్యక్తిని అబ్రహాముగా దేవుడు మార్చాడు. అంటే విశ్వాసుల తండ్రి అని మనం అంటున్నామండి. కానీ వాస్తవాన్ని చెప్పాలంటే కరెక్ట్గా మాట హెబ్రీ బైబిల్లో ఎలా ఉందంటే గర్భాల తండ్రి. అబ్రహాం అంటే ఏంటి? గర్భాల తండ్రి. అబ్రాహాం అంటే ఏంటి? లోకపు వెలుగులో నడుచువాడు. అబ్రహాం అంటే గర్భాల తండ్రి. ఆ యొక్క గర్భంలో ఒక కుమారుడే, ఒక బిడ్డే పుట్టలేదు, కానీ దేవుడు ఎలాంటి పేరు ఇస్తున్నాడు అండి? ఆయనకు గర్భాల తండ్రి అని ఇస్తున్నాడు, పేరు మారుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క బిడ్డను కూడా కనని ఒక వ్యక్తి గర్భాల తండ్రి అని చెప్పి దేవుడు ఆయన్ని పిలవడం మొదలుపెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం జరిగింది? ఒక్క కుమారుని కూడా కన్నటువంటి సారమ్మ, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నీ భార్య అయినటువంటి సారా ద్వారా నేను జాతులను నేను కలుగు చేయబోతున్నాను, రాజులు ఆమె ద్వారా పుడతారని చెప్పి దేవుడు అంటున్నాడు. ప్రియమైన, అది మాత్రం కాదు, ఆయనతో దేవుడు నిబంధన చేస్తున్నాడు. నువ్వు ఉన్నటువంటి ఈ దేశానంతా కూడా నేను నీకు స్వతంత్రంగా నేను ఇవ్వబోతున్నానని చెప్పి దేవుడు అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము ఏ ఆశీర్వాదం లేని ఒక వ్యక్తిగా ఉన్నాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా,
సర్వశక్తిగల దేవుని యొక్క మాటలను మీద ఆయన ఆధారపడ్డాడు కాబట్టి, సర్వశక్తిగల దేవుని మాటను ఆయన నమ్మాడు కాబట్టి దేవుడు అంటున్నాడు, అయ్యా నేను సర్వశక్తిగల దేవుడను, అన్ని ఆశీర్వాదాలు, నీకు కావాల్సినటువంటి అన్ని ఆశీర్వాదాలు కల దేవుడను, నిన్ను అన్ని విధాల్లో నేను దీవించబోతున్నానని చెప్పి దేవుడు అబ్రామ్తో మాట్లాడాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో అబ్రామ్తో మాట్లాడినటువంటి ఆ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడు, నా కుమార్తె, నేను సర్వశక్తిగల దేవుడను, నీకు కావలసినటువంటి అన్ని ఆశీర్వాదాలు నా దగ్గర ఉన్నాయి, నేను అన్ని విధాల్లో నిన్ను ఆశీర్వదిస్తాను. అయ్యో నేను యేసుని నమ్ముకున్నాను, నేను అన్నింటిని వదిలిపెట్టి వచ్చేసాను, నా జీవితంలో ఏం మార్పు లేదని చెప్పి బాధపడుతున్నావా? బాధపడద్దు. నువ్వు ఆరాధించేటువంటి దేవుడు సర్వశక్తిగల దేవుడు. ఆయన అన్ని విధాల్లో నిన్ను ఆశీర్వదించగలడు. అబ్రహాం అన్నిటిని వదిలిపెట్టి వచ్చాడండి, కానీ ఆయన సిగ్గుపడలేదు. కొద్ది రోజులు ఆయన జీవితం ఏమీ లేని పరిస్థితులను కొనసాగింది, కానీ దేవుడు అబ్రహాం నమ్మినటువంటి దేవుడు ఆయన వదిలిపెట్టలేదు. ఆయన ఆశీర్వదించాడు, గర్భాల తండ్రిగా అబ్రహాముగా మార్చాడు. ఏ ఆశీర్వాదాన్ని ప్రియమైన దేవుడు ఆయనకి కుదువంచలేదు. సంతృప్తిగా అబ్రహాంను ఆశీర్వదించాడు. అబ్రహాంను ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆయన దీవించగలడానికి ఆయన సమర్థుడిగా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నేను సర్వశక్తిగల దేవుడను, నేను సర్వశక్తిగల దేవుడను, నిన్ను అన్ని విధాల్లో నేను దీవించబోతున్నాను. నా మాటను నమ్మావు కాబట్టి, నా వాక్యం మీద ఆధారపడ్డావు కాబట్టి నేను సిగ్గుపరచనని చెప్పి దేవుడు అంటున్నాడు. కాబట్టి ఆ సర్వశక్తిగల దేవుని యొక్క మాటల మీద ఆధారపడదాం. ఆయన యొక్క క్రియలకు మనము కనిపెట్టుకుని ఉందాం. ప్రియులారా, ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు తండ్రి మీ యొక్క మాటలు విన్న ప్రతి ఒక్కరిని తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నానయ్యా. అబ్రాహాము ఏమీ లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు తండ్రి నువ్వు ఆయనతో మాట్లాడావు. నేను సర్వశక్తిగల దేవుడు అని చెప్పి అబ్రహాంతో చెప్పావయ్యా. ఆయన అన్ని విధాల్లో దీవించినటువంటి దేవుడు, అబ్రహామును అబ్రహాముగా మార్చినటువంటి దేవుడు తండ్రి. నీ బిడలయ్యా, నీ మాటల మీద ఆధారపడిన ప్రతి ఒక్క బిడలను తండ్రి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారిని దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారికి కావాల్సిన ప్రతి ఒక్క ఆశీర్వాదంలో అన్ని విధాలు మీ బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాను. ఈరోజంతా కూడా మా సహోదరి చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడుని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.